పక్కన పెడదామని చూశారు. కానీ అది వర్కౌట్ కాదు అన్నది అర్థం అయ్యాక ఇటువంటి తీసుకుని లేదు వాలంటీర్కి ఇంకెక్కువ ఇస్తాం అంటే ముందు క్రిందటిసారి గనక హోదా అక్కర్లేదు ప్యాకేజీ అని చెప్పి చివరి నిమిషంలోకి వచ్చేటప్పటికి ప్యాకేజీలతో అసలు నేను అడిగిందే హోదా 29 సార్లు వెళ్ళినా నన్ను మోసం చేశారు అట్టంటోడిని నేను దించేయాలని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు అంతే వాలంటీర్ల వల్ల రాష్ట్ర నాశనం అయిపోయేది ఇదివరకు. కొంతవరకు అయినా కలిసి వస్తుందా ఆ వాలంటీర్ యూటర్న్ రాజకీయం టీడీపీకి? అంటే ఇప్పుడు అదొక్కదాంతో కనెక్ట్ కాదనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఏంటంటే జగన్ మీద విపరీతమైన ద్వేషం పెంచే ప్రయత్నం సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీటి ద్వారా చేస్తున్నారు. మౌత్ పబ్లిసిటీ ఇవి విపరీతమైన ద్వేషం ఓ రకంగా ఏదో ఒళ్ళంతా చిరాకు పడిపోయేటంతటి పరిస్థితి క్రియేట్ చేయాలని చూస్తున్నారు తలుచుకుంటే. అందులో ఒకటి సక్సెస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంక్షేమ పథకాలు అందుకునే కుటుంబాలే జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబం నాకు తెలిసి. జనసేనలో ఉన్న 98% మంది కుర్రోళ్ళు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ అమ్మో నానో ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నాడు. అలాగా అందుకుంటున్న వాడిలో కృతజ్ఞతని తుంచి ఇటుకి మార్చగలిగారు. ఎట్లాగా జగన్కి ద్వేషం అంటే అట్లా మార్చగలిగారు కదా. డబ్బులు ఇస్తేనే ఎవడబ్బా సొత్తు ఇస్తున్నాడు అని మార్చగలిగారు కదా. అట్లాంటి ద్వేషాన్ని మిగతా ప్రజల్లో కూడా తీసుకురావాలి. ఆ తీసుకొచ్చిన టైంకి సరే ఎవడైతే మనకేంట్లే చంద్రబాబు కూడా ఇస్తాడులే ఎక్కువ సంక్షేమ పథకాలు